సరే పదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇక. ఆకలి వస్తుందిరా. హలో ఎవ్రీవన్, కేరళ ప్లాన్ అవుతుంది కార్లో. అది కాదు మన కారు, ఇది మన కారు. అదే తిరుగుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కాగాము అనంతపూర్లో. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బెంగళూరులో హాల్ట్ తీసుకొని డైరెక్ట్ వాయనాడ్ నైట్కి వెళ్ళిపోదామని ప్లాన్. అనంతపూర్లో ఆగాము. దీని పేరు వచ్చేసి త్రివేణి వెజ్ క్లబ్ త్రివేణి క్లబ్ ప్యూర్ వెజ్. ఓ సారీ బ్రో, త్రివేణి వెజ్ క్లబ్, త్రివేణి క్లబ్ ప్యూర్ వెజ్లో ఉన్నాం ఇప్పుడు. లెట్స్ గో. అయిపోయింది. నేను పూరి తిన్నా, నువ్వు ప్యూరి ఆనియన్ దోశ విత్ ఎక్స్ట్రా మసాలా. లెట్స్ గో టు కేరళ వాయనాడ్. వర్షం పడుతుందా? అరే సడన్గా భారీ వర్షం పడుతుంది ఏంటి? అరే ఫుల్ అసలు ఏంట్రా హెవీ రెయిన్. సాయి ఏంట్రా సడన్గా వర్షం పడింది? నువ్వు చూడలేదా? ఇది వేరే దేశం వాళ్ళు సౌత్ బోస్. అవునా? ఎందుకు చూసొద్దాని రారా. ఇప్పుడే మైసూర్ రీచ్ అయ్యాము. వాళ్ళ ఓవర్ నైట్ స్టే మైసూర్లో A2Bలో డిన్నర్ చేసేసి రూమ్ చుట్టానికి వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. వెల్కమ్ టు మైసూర్. మైసూర్ అని మీ ఇద్దరం కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? ఎదురుగా ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ ఉన్నారు చూడండి. ఇలా చెడ్డీ గ్యాంగ్ వీళ్ళు. కొంచెం వాకింగ్ చేసి 10:30కే కదా, 10:30కి ఓపెన్ చేస్తారంట మైసూర్ ప్యాలెస్ వెళ్తాము. ఫ్రెష్ అప్ అయ్యి మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ వెళ్దామా? అంటే ఓకే. మైసూర్ ప్యాలెస్ అండ్ బృందావన్ గార్డెన్స్ వెళ్ళి బందిపూర్ ఫారెస్ట్ నుంచి చెక్ చేయడమే కేరళ. ఇది సర్వమత సమ్మేళనం. ఏది కనిపిస్తున్నా మౌంట్ ఎలా ఉంది? సుర్రన్నదే. ఇప్పుడు మేము ఇక్కడ చెప్పాలి భయ్య, మైసూర్ ప్యాలెస్, బందీపూర్ ఫారెస్ట్ రిజర్వ్ దారిలో. మైసూర్లో అయితే మైసూర్ ప్యాలెస్. స్టూడెంట్సే కదా. సిల్వర్ చైర్స్. ఇదంతా ఆడిటోరియం. పైన ఆ కిటికీలోంచి కూడా చూడొచ్చు.
ఫైనల్లీ మైసూర్ ప్యాలెస్ అయిపోయింది. We completed our Mysore Palace and we are going to Wayanad. లంచ్ చేసేసి వాయనాడ్ బయలుదేరటమే. బృందావన్ గార్డెన్స్ అనుకుంటున్నాం, ఇంకా తెలీదు. టైం ఎన్నింటికి ఓపెన్ అవుతుందో అది కనుక్కొని. కొంచెం ఎండగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేచ్చు మైసూర్ ప్యాలెస్. కాకపోతే వీడే 3 hours చేశాడు. జనాలు ఉన్నారండి. బయట నుంచి బాగుంది, లోపల నుంచి ఓకే పర్లేదు. కొన్ని సామాన్లు కనబడలేదండి, పొరపాటు నుంచి ఇస్తారు. ఇవి వజ్రాలు కావాలంట మనోడికి. డైమండ్స్, ఇంకా రాజుగారు కూర్చున్న కుర్చీలు అండి అవి. గోల్డ్ కూడా పెద్ద కనిపించట్లేదు, సిల్వర్ కుర్చీలు అంట. మన ఫోటోలు దిగలేదు, వీడియో దిగలేదు. ఫోటోలు నేను దిగను భయ్యా. టెన్షన్లో ఉన్నాడు. టెన్షన్లో ఉన్నాడంట. నువ్వు దేంట్లో ఉన్నా? స్టార్ ఫ్రూట్ అంటే ఏం ఫ్రూట్? బాగుంది. స్టార్ ఫ్రూట్ అంట, బాగుంటుంది అన్నాడు. తిందాం అనుకుంటున్నాం. ఇంకా బృందావన్ గార్డెన్స్ వెళ్ళట్లేదు, డైరెక్ట్ వాయనాడ్ కొట్టేద్దాం అంటున్నారు. ఎందుకంటే టైం కూడా లేదు. We'll meet in Wayanad. వెల్కమ్ టు బండిపూర్ టైగర్ రిజర్వ్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. కేరళ వచ్చేసినట్టే, ఇంకా బార్డర్ రాలేదు. చుట్టూ చూస్తూ ఉంటాయి మరి యానిమల్స్ కనిపిస్తాయి. డియర్ క్రాసింగ్. టైగర్ కనిపిస్తే బాగుంటుంది కదా. టైగర్ ఏ యానిమల్ కనిపిస్తే బాగానే ఉంటుంది, కానీ టైగర్ కనిపిస్తుంది అంటే అసలు లాగింగ్ కూడా చేసేస్తున్నాం అసలు. స్పీడ్ బ్రేకర్లు పెట్టారు అంటే మరి మనుషులేనా? జంతువులకు కూడా స్లోగా వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ పడిపోతా. జంతువులకి మనం స్లోగా వెళ్ళాలిగా అంటున్నా. మ్యాటర్. వెల్కమ్ టు కేరళ. Hi friends, at last we are crossing Bandipur forest. We are in Kerala. Sorry. Okay. Forest. Hi friends. ఇటుగా జూమ్ చేసి తీయండి. ఆడు జూమ్ చేయాలి. ఇందులో జూమ్ కూడా ఉండదా? జింకలు ఏవి ఇంటికి ఇంకా జూమ్ అవుతుంది. ఇటీరా. అరే ఇక్కడ నుంచి వీడికి వ్యూ బాగుంది. ఇటీరా. వీఆర్ ఇన్ సుల్తాన్ బతేరి అంట. సుల్తాన్ బతేరి ప్లేస్ బాగుంది, మంచి రష్ ఉంది అనమాట. మేము స్టే చేసిన రిసార్ట్ మ్యాంగో స్టీమ్ హాలిడేస్. రూమ్ కూడా బాగుంది, క్యారమ్ బోర్డ్ ఏదో. దే ఆర్ ప్రొఫెషనల్ గేమర్స్. అంతా మా లగేజెస్ 4 మెంబర్స్కి ఇన్ని బ్యాగ్స్. ఇక్కడ ఇంకో బ్యాగ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది పైన. ఇప్పుడు వెళ్ళొచ్చు అన్నారు కానీ ఇట్స్ రైనింగ్, సో కుదిరితే మార్నింగ్ వెళ్ళి చూద్దాం అంతే. 2 days నుంచి నాన్ స్టాప్ వర్షాలు పడుతున్నాయంట. ఈ టైంలో వచ్చాం మేము, చూద్దాం. వ్యూ ఫ్రమ్ అవర్ హోటల్.
అది చెప్తున్నాడు. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ట్రై ఎట్ హిల్ స్టేషన్స్. ఇదే బాగుంది కదా. పైన డ్రోన్ ఎల్లో చేయలేదు. ఏరియా మొత్తం రేర్ బర్డ్స్ ఉంటాయంట. వ్యూ చూడండి ఎలా ఉందో. కనిపిస్తుందా? కనిపించదు, ఎందుకంటే మొత్తం మబ్బులతో మునిగిపోయి.